హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. సండే కదండి, కొన్ని మాటలు మనం చూసుకుందాము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడు ఒక్కడును లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరినూ లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగినట్లుగా నా ప్రజలను మింగు. పాపాత్ములకు తెలివి లేదా? భయకారణం లేని చోట వారు భయక్రాంతులైరి. నన్ను ముట్టడివే వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించిన గనుక నీ వారిని సిగ్గుపరిచితివి. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూసుకుందామండి. దేవుడు లేడని ఎవరు అనుకుంటున్నారంట? బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట. దేవుడు లేరు, ఎవరు చూస్తారు అని అనుకుంటారట. చూసారా? ఇప్పుడు మనం దేవుడు లేడు అని మన హృదయంలో మనం విరివిగితే కనుక మనం బుద్ధిహీనులమే అవుతాం. మీకు అర్థమైందండి? బుద్ధిహీనులు మాత్రమే, అంటే బుద్ధి లేదు వాళ్ళకి. మీకు అర్థమైందా? బుద్ధి లేని వాళ్ళే దేవుడు లేరని అనుకుంటారు. వారు చెడిపోయిన వారు. ఇంకా దేవుడు లేడనుకుంటే వాళ్ళు ఏమన్నా చేస్తారు, అంతేనా? దేవుడు భయం ఉంటే కదా. ఇప్పుడు నేనేం చేసినా నన్ను దేవుడు చూస్తున్నారు, నేను తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు, నా పాపానికి శిక్ష ఉంటుంది. సో నేను ఒకరోజు మళ్ళా నా పాపానికి తగిన ప్రతిఫలం లేకుంటే నేను చేసిన క్రియలకు తగిన ప్రతిఫలం నేను పొందుకుంటానన్న భయం ఉన్నోడు వాడు ఏం చేస్తారు? భయభక్తులు కలిగి ఉంటారు. అవునా? దేవుడు ఉన్నారు అనుకుంటే అందరికీ భయపడతారు, అందరినీ ప్రేమిస్తారు. అంటే ఎవరికి హాని చేయాలని అనుకోరు కదా, ఎవరికి నష్టం చేయాలని అనుకోరు, కీడు చేయాలి ఎప్పుడు అనుకోరు. అంటే మనల్ని ఒకరు పరిశీలన చేస్తున్నారు, ఒకరు చూస్తున్నారు. ఎవరు వాళ్ళు? దేవుడు చూస్తున్నారు అన్నటువంటి ఒక వివేచన ఉంటే కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలం. మీకు అర్థమైందా? యెహోవా యందు భయభక్తులు గలవాడే తెలివైనవాడు. మీకు అర్థమైందా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలం. మరి దేవుడు లేడనుకుని ఇప్పుడు దానికి రివర్స్ కదా ఇది. ఇప్పుడు జ్ఞానం ఉంటే ఏంటి? వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. మరి జ్ఞానం లేదు, బుద్ధి తక్కువ, బుద్ధి లేదు. బుద్ధిహీనులు అంటే బుద్ధి తక్కువైన వాళ్ళు అనమాట. ఇంకా బుద్ధి లేని వాళ్ళు ఇంకేంటి దేవుడున్న అనుకుంటారేంటి? అనుకుంటారు. లోక సంబద్ధమైన జ్ఞానం లేకపోతే వాళ్ళు బుద్ధి లేదు, బుర్రలేదు, ఏంటి జ్ఞానం లేదు, ఇంకేదో అంటారమ్మా, పేరుంది దానికి అంటారు కదా. బుద్ధి లేని వాళ్ళు ఎవరు అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం తక్కువ వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు కాదు. హృదయంలో అసలు దేవుడు లేడని వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళ హృదయంలో ఏమనుకుంటున్నారు? దేవుడు లేరు, నన్ను అడిగిన వాళ్ళు ఎవరు, నాకు చెప్పిన వాళ్ళు ఎవరు, నాకు పెట్టిన వాళ్ళు ఎవరు అనుకొని వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా దేవుడు భయమే లేకపోతే వాళ్ళు ఏమైనా చేస్తారు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేస్తారు. మేలు చేయవాడు ఒక్కడును లేడు. కానీ దేవుడు ఏం చేస్తున్నారో తెలుసా? వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తూ ఉన్నారంట. చూసారా? అందరూ చెడిపోయినారు. ఇక్కడ కొత్త నిబంధన చెప్పబడుతుంది కదా, అందరూ దారి తెప్పైన గొర్రెల్లాగా ఉన్నారు. గొర్రెలు అంటే క్రిస్టియన్స్ లేకపోతే క్రైస్తవులు యేసుప్రభు నమ్మిన వాళ్ళు గొర్రెలు కాదండి. గొర్రెలు అంటే ఎవరంటే ఈ యొక్క దారి తప్పిపోయి ఉంటారు కదా. ఇప్పుడు దారి తప్పిపోయి దేవుడు ఎవరో కూడా గుర్తించలేకుండా దేవుడు లేడని అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు గొర్రెలు. ఈ తప్పిపోయిన గొర్రెలన్నింటినీ ఎవరు వెతకడానికి వచ్చారు? యేసుప్రభు వచ్చారు. రక్షించిన దానిని వెతికి రక్షించడానికి ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చారు. దారి తెప్పిన గొర్రెలను దారిలో పెట్టడానికి ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చారు. అందుకే ఒక మంచి పాట ఉంది, ఏంటో తెలుసా? నీవేనా మంచి కాపరివి,
నీవేనా మంచి కాపరివి, నీవేనా మంచి కాపరివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించినావు. నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవేన మంచి. చూసారా ఎవరండి కాపరి? దారి తప్పిన మనల్ని దారిలో పెట్టడానికి, దారి తప్పిపోయి బొత్తిగా చెడిపోయి పడిపోయి వివేకం లేక బుద్ధి లేక బుద్ధిశూన్యులుగా ఉన్న మనల్ని దారిలో పెట్టడానికి ఎవరు వచ్చారు? మంచి కాపరిగా యేసు ప్రభువారు వచ్చారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నారంట. ఏమని చూస్తున్నారు? వివేకం కలిగి దేవుని వెదకువారు కలరేమో. చూడండి, మనం వెతికినప్పుడు మనకి దొరుకుతారు దేవుడు. అందుకే నువ్వు ఒకవేళ వెతికే పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుడిని తెలుసుకుంటావు. నీ రక్షకుడు, నీకు మంచి కాపరి యేసు ప్రభు అని తెలుసుకుంటావు. ఎప్పుడు? నువ్వు వివేకం కలిగి దేవుడిని వెతికినప్పుడు. దేవుడి కొద్ది మాటలు దీవించను గాక. యూట్యూబ్ అప్లోడ్ చేయదండి ఇంకా ఎక్కువైతే, ఓకేనా? ప్రైజ్ ద లార్డ్. వివేకం కలిగి అందరం దేవుడిని వెతుకుదాం. బుద్ధిహీనులుగా కాకుండా బుద్ధిమంతులుగా మార్చబడదాం. దేవుని యందు భయభక్తులు ఉందాం. అర్థమైందా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఏది జ్ఞానం అనుకుంటున్నావో, ఏది వివేకం అనుకుంటున్నావో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. నీకు వివేచన, నీకు గుడ్ అండర్స్టాండింగ్ కావాలన్నా, నీకు నాలెడ్జ్ కావాలన్నా, ఏం కావాలన్నా దాని అంతటికి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఇచ్చేది ఎవరు? యేసు ప్రభువారు. గుర్తుపెట్టుకోండి. జీసస్ క్రైస్ట్ సేవ్ యు.